కూడి వచ్చినటువంటి దేవునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి సంఘస్థులకు ఎంతో ప్రేమతో రెండవ దినపు కృతజ్ఞత మరియు విజ్ఞాపన కూడికకు ఆహ్వానించినటువంటి దైవజనులు మరి దాసు గారు పాస్టర్ గారు, అలాగే శాంతకుమారి గారు పాస్టర్ గారికి, యవ్వన బిడ్డలు కమలకు, మేరీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి ఒక కీర్తన ద్వారా దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఎందు వెదకినా
వచ్చిన కీర్తన తరతరాలలో యుగ యుగాలలో దేవుడు మన దేవుడు అనే పాట పాడుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు మన
ఇప్పుడు స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి అనే పని అందరం కలిసి పాడుకుందాం. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, Jesus.
సమయం ఇచ్చినటువంటి మరి దాస్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయంలో దేవుని వాక్యము మనం రెండో దినం కూడికలో మొదలు పెట్టుకొనిచుండగా దేవుడు మనతో ఉండి మాట్లాడలాగా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శివము కలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రాలనైనా. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రెండో దినం కూడికలో మీరు మాకు ముందుగా ఉండి పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్య భాగంలోకి వెళ్ళినై ఉండగా మీరు మాతో మాట్లాడండి అయా. వాక్యమై ఉన్న దేవుడిగా మీరు మా ముందుండి నా తండ్రి మాతో ముచ్చటించమని ప్రార్థిస్తూ ఈ యొక్క సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి మనం సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుతున్నాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతను క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాసము మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడిన మీరు దీని వలన గ్రహించితిరి. చాలా ఇక్కడ అబ్రహాము వారి విశ్వాసము మనకి తెలియచేయబడింది. అతను కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకనగా అంటే దేవుణ్ణి అబ్రహాము నమ్మెను. ఆయనకి మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేయదని, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. అబ్రహాము తన విశ్వాసము, తన భక్తి జీవితము క్రియల మూలంగా తెలియచేశాడన్నమాట. అప్పుడు అతను నీతిమంతుడిగా తీర్చబడినట్లు, ఇంకా అతను ఆశీర్వదించబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. మరి మనం కూడా మరి నీతిలోను, భక్తిలోను, యథార్థతలోను మనము కూడా దేవునికి నమ్మకముగా ఉన్నట్లయితే అబ్రహాము వలె మనము కూడా ఆయన యొక్క మహిమలో మనం కూడా తీర్చబడతామని దేవుని వాక్యం మనకు తెలియచేయబడింది అన్నమాట. మరి విశ్వాసమే కాదు, క్రియ రూపంలో కూడా దేవునికి దేవుని మహిమపరిచినట్లుగా లేఖనాలు మనకు తెలియచేయబడ్డాయి. మరి అలాగే మనము కూడా ఈ లోకంలో మరి మనం కూడా నమ్మకంగాను, విశ్వాసంగాను, భక్తిగాను ఉన్నట్లయితే దేవుని మహిమను మనం చూడగలుగుతామని వాక్యం మనకు తెలియచేయబడింది. అదే కాదు కానీ ఇంకా మనము చూసుకున్నట్లయితే ఆ క్రింద భాగం 24 నుండి చూసుకున్నట్లయితే 24 వచనం నుండి మనుష్యుడు విశ్వాసం మూలమున క్రియల మూలమున
మూలమును ఆ. నీతిమంతుడని ఎంచబడ్డని మీరు దీని వల్ల గ్రహించితిరి. అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడ్డ ఎంచబడను. చాలా మరి ఇక్కడ అబ్రహాముతో పాటు రాహాబ్ అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారికి క్షేమము కలిగించి వెలుగులకు పంపినప్పుడు రాహాబ్ అనే వేశ్య కూడా నీతిమంతురాలుగా ఇక్కడ తీర్చబడినట్లు లేఖనాల్లో మనం చూసుకుంటున్నాము. ప్రాణము లేని శరీరం ఎలా మృతమో ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే మృతమని లేఖనాలు తెలియచేయబడ్డాయి అన్నమాట. మనము విశ్వాసమే కాదు కానీ మన జీవితంలో క్రియల మూలంగా కూడా దేవునికి మహిమార్థమై మనం జీవించాలని లేఖనాలు తెలియచేస్తాము. మరి అలాగనే మనం యెషయా గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే 41వ వచనంలో నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మరి దేవుడు మనకి ఈ సమయంలో నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలువబడ్డాం అన్నమాట. మనం అందరము కూడా నా దేవుడు ఏమని పిలిచాడంటే మనల్ని అందరినీ కూడా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని మనం పిలువబడ్డాం అన్నమాట. మరి దేవునికి మరి మనం స్నేహితుడిగా అబ్రహాము ఉన్నప్పుడు మరి ఎంత నీతి కలిగి ఆయన భక్తి కలిగి యథార్థ కలిగి ఉన్నాడో మరి అట్టి అబ్రహాము సంతానముగా మనం కూడా పిలువబడ్డాము అంటే మరి దేవుడు ఇంకా బూది గంతముల నుండి దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. బూది గంతముల నుండి దాని కొనలు అంటే ఎక్కడో చివరిని ఉండవాడని మనల్ని పిలుచుకున్నాడు అన్నమాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అట్లాగే మనము మరి పిలుచుకొని నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక అంటే ఏర్పరచుకొని ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకొని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకను, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకను, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మరి లోకంలో ఎవరైనా మనకి సహాయం చేస్తానని అనేవారు ఎవరైనా ఉన్నారా? మన కుటుంబీకులు కానీ మన స్నేహితులు కానీ మరి మన ప్రాంతం వారు కానీ మన ఊరు వారు కానీ ఎవరైనా నేను సహాయం చేస్తానని మన దగ్గరికి వచ్చేవారు ఎవరైనా ఉంటారా? ఎవరు లేరు. అడిగినప్పటికి కూడా సహాయం చేయని పరిస్థితుల్లో ఉంటారన్నమాట. అలాగనే ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడంటే నేను నీకు సహాయం చేయువాడును, నేను నీకు తోడయ్యున్నాను, నిన్ను ఆదుకుందును అని దేవుడు తన లేఖనాల ద్వారా మనకి సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా లేఖనాలు మనకు తెలియచేయబడ్డాయి అన్నమాట. మరి ఇటు లేఖనాల ద్వారా మన జీవితాలు మరి ఎంతగానో మనల్ని మనము బలపరుచుకుంటూ మన సంఘాన్ని బలపరుస్తూ మన కుటుంబాన్ని బలపరుచుకుంటూ అబ్రహాము వలె ఇంకా ఇంకొక లేఖనంలో చూసుకున్నట్లయితే అబ్రహాముకు పొందినటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నట్లుగా మనకు తెలియచేయబడ్డాయి. మరి విశ్వాసులకు తండ్రిగా కూడా ఆయన తీర్చబడ్డాడు. మరి ఇక్కడ స్నేహితుడిగా కూడా పిలువబడ్డాడు.
మరి అబ్రహాము స్నేహితుడిగా పిలువబడి అబ్రహాము సంతానముగా మనము కూడా అబ్రహాము గారితో పాటు పిలువబడ్డాము. మరి అలాగనే క్రియల మూలంగా కూడా విశ్వాసమందు క్రియల వల్ల కూడా ఆయన ఒక దేవునిలో ఒక ఆధిక్యత పొందుకొని ఆశీర్వాదము పొందుకొని ఈ సమయంలో ఈ యొక్క లేఖనాల ద్వారా మనం తెలియచేయబడ్డాయి. మరి మనము కూడా అలాంటి అబ్రహాము గారు పొందినటువంటి ఆశీర్వాదాలు మనము, మన సంఘము, మన వారు, మన గ్రామస్తులు అందరూ కూడా పొందుకోవాలని ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మరి దేవునికి మహిమార్థమై ఈ యొక్క మరి కూడికలు ముందుకు కొనసాగినట్లుగా మనమందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములండి. ఒక చిన్న మాటలో 2 మాటలు చెప్పుకొని ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాము. అయితే మన జీసస్ ఫోర్ టచ్ మినిస్ట్రీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 40 రోజులు డైలీ ప్రార్థన పెడుతున్నామండి. ఇది ఎలాంటి ప్రార్థన అంటే అందరం కూడా ముందుగా ఏదైనా కార్యం జరిగితే కృతజ్ఞత పుడికలు పెట్టుకుంటారు. మనము యేసయ్య చేసాడు అని ముందుగా దేనికంటే వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే, మీరు ఊహించినది జరిగిందని చూడమన్నాడు. దేనినైతే ఊహిస్తామో దాన్ని పొందుకుందామని చూడమన్నాడు. అదే విధముగా నేను ముందుగానే నా దేవుడు కార్యం చేశాడు అని అంటే నా తలంపు ఏమిటి అంటే ఒక పెద్ద చర్చి కట్టాలి అని దేవుడు నాకు తలంపించాడు. అయితే దానికి ముందుగా నేను అక్కడ కార్యము రూపం దాల్చక ముందే రూపం అయిపోయినట్లుగా ఊహించాలి. మనం ఊహించాలి కనుక నేను ముందుగా కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నా. అంటే మన మనసులో ఏమైతే అనుకున్నామో ఆ కార్యము జరిగిందని మనము ముందుగా చూడాలి. హృదయంతో చూడాలి, మనసుతో చూడాలి, కళ్ళతో చూడాలి. ఈ మూడింటిని నేను చూశాను కాబట్టి నా దేవుడు నాకు పరిపూర్ణంగా ఇచ్చాడు అనే విశ్వాసముతో నేను ముందుగా కూడికలు పెట్టి ఉన్నాను. దయచేసి మీ అందరూ కూడా మందిరం కడతానికి ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నా. మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. దేనికంటే ఒక మందిరం కట్టాలి అంటే అది మామూలు విషయం కాదు, అది అందరికీ తెలుసు. అందుకే నేను మిమ్మల్ని ప్రభు పేరిట మీరు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ప్రభు సన్నిధానంలో మనకు సహాయం చేయాలి అనే తలంపు మీకు గనుక ఉన్నట్లయితే చక్కగా కింద మా మినిస్ట్రీ డీటెయిల్స్ వస్తాయండి, దానికి మీరు డొనేట్ చేయొచ్చు. దేనికంటే మందిరం కడతాం అనేది అది చాలా గొప్ప విషయము. దాంట్లో మీరు కూడా ఒక సహాయం వంతు యేసయ్య మీకు ప్రేరేపణ చేస్తేనే చేయమని మిమ్మల్ని అందరినీ కూడా యేసు నామములో అడుగుచున్నానండి. మనం చర్చి కడుతుంది ఎక్కడంటే మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా అండి. చాలా పెద్ద చర్చి కట్టాలని దేవుడు నాకు యేసయ్య తలంపించి ఉన్నాడు. దేవుడందు ప్రేమ కలిగి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలనుకుంటే కింద మా డీటెయిల్స్ మొత్తం వస్తాయండి, మీరు దానికి డొనేట్ చేయొచ్చు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా యేసు నామములో అడుగుతున్నానండి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన సమస్తము సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సర్వము చేయగలుగుతాడు. దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రేమ కలిగిన వారిని డొనేట్ చేయమని అడుగుతున్నాను. యేసు నామములో దయచేసి ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన ఈ 40 దినముల నా తండ్రి మీరు మాతో ఉండే తండ్రి, మీరు మమ్మల్ని నడిపించి అయా నా గొప్ప దేవ ఈ అద్భుతమైన కార్యముని తండ్రి జరిపించి మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక. నాయన సర్వ సృష్టికర్త మీరే అయి ఉన్నారు, సమస్తము సృష్టించింది మీరే అయి ఉన్నారు. దేవా మమ్మల్ని సృష్టించింది మీరే, సమస్తము మీలోనే ఉన్నాయని తండ్రి బహుగా నమ్ముచున్నాను. మీ బిడ్డలము నా తండ్రి అయా ఏది కావాలన్నా మీ నుండి మాత్రమే సాధ్యపడుతుంది దేవా. అయా సమస్త అద్భుతాలను చేసేది మీరే కనుక నా తండ్రి
నాయన నేను ముందుగా నా దేవ మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు, నన్ను నమ్మితే నా మహిమను చూస్తామని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఇందులో నేను మిమ్మల్ని నమ్మి నా తండ్రి ముందుకు వచ్చి ఉన్నాను దేవా. అక్కడ చేయుచున్నది తండ్రి మీ పరిశుద్ధ కార్యము కనుక నాయన మీరే నడిపిస్తారని బలమైన విశ్వాసముతో దేవా నేను మిమ్మల్ని ముందు పెట్టుకొని నడుచుచున్నాను. మీరే నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మనము ముందుగా చెప్పుకోవాలి, ఈరోజు మన అంశం ఏమిటంటే నా తోడై ఉండే దేవుడు. మన దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి తోడుగా ఉంటాడు. ఆయన యొక్క తోడు కనుక మనకి లేకపోయినట్లయితే ఎవరు ఏమీ చేయలేరండి. ఆయన ప్రతి విషయంలో కూడా మనం అనుకుంటా ఉంటాము, నాకు తోడెవరున్నారు, నన్ను ఎవరు నడిపిస్తారు అని అనుకుంటా ఉంటాడు. కానీ దేవుడి యొక్క వాక్యము నేను నీకు తోడున్నాను, నాతో నడువని చెబుతా ఉంటుంది. అందుకే మనం ఎలా ఉండాలి అంటే మనకి సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ తీసుకుని వాక్యం చదవాలి. వాక్యం కనుక మనం చదవగలిగితే ఏం జరిగింది అంటే దేవుడు మనతో ఉన్నాడు, మనకి తోడై ఉన్నాడు. ప్రతి ఒక్క వాక్య భాగము మనల్ని బలపరిచిద్దండి. ఏ పరిస్థితుల్లో కూడా మనకి భయం లేకుండా చేస్తుంది. అదే మనము కనుక వాక్యం చదవకుండా కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్క విషయానికి అందరూ భయపడుతూ ఉంటారు. మన భయాన్ని పోగొట్టే, మన భయం పోవాలి అంటే మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. అప్పుడే ఏం జరుగుతుంది? మనకి దేవుడు తోడై ఉన్నాడు అనే విషయం మనకి తెలుస్తుందండి. ఉదాహరణ ఇందాక అమ్మ రమాదేవి చెప్పింది, అదే డిఫరెన్స్ మళ్ళీ నేను చెప్తున్నాను. ఒక్కసారి అమ్మ యెషయా 40:41 నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుచును, నీకు సహాయము చేయవాడునే నేనే, నీతిని దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఈ రోజున ఇప్పుడు చెప్తున్నానమ్మా, నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా అంటే ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడు నాదైతే ఏమీ లేదు. నేను నీతో ఉండి నిన్ను నడిపిస్తా, నీ పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేస్తా, నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు అని దేవుడు డైరెక్ట్ గా వాక్యం రూపంలో నాతో మాట్లాడి ఉన్నాడు కనుక నేను ముందుకు వచ్చాను. మళ్ళీ ఒకసారి చదవమ్మా మొదటి నుండి. నీవు నా దాసుడు అని. ఒక్క నిమిషం నేను ఆయన దాసుడిని అవ్వడానికి కారణం ఏంటి? నేను నిజంగా ఒకప్పుడు ఆయన దాసుడిని కాను, కానీ నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు, నన్ను ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి నేను ఆయన దాసుడిని అయి ఉన్నాను. దేనికి? నేను యేసయ్యకి వ్యతిరేకంగా బతికే, యేసయ్యని దూషించేది కూడా ఈ నోటితో. ఎన్నడూ కూడా నేను అసలు ఈ సేవలోకి వస్తానని గాని ప్రభు పని చేస్తానని గాని నేను ఏనాడు ఊహించలా. కానీ అద్భుతమైన రీతిలో ఆయన నన్ను కావాలని కోరుకుని పిలుచుకున్నాడు. నేను ఆయనకి వ్యతిరేకమైన పనులు ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన పాపాలు నేను చేసి ఉన్నాను. అయితే యేసయ్యకి ఎవరు కావాలి? పాపము చేసిన వారు మాత్రమే కావాలి. పరిశుద్ధులు అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే రోగికే కదా వైద్యుడు కావాల్సింది, కాదా? మంచి వారికి అవసరమా? అలాగే నేను రోగిని, పాపిని, పరమ దుర్మార్గుడిని అయినా సరే నన్ను కావాలని ఆయన దాసుడుగా నన్ను పిలుచుకున్నాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటే నన్ను ఏర్పరచుకున్నాడు. పాపినైన నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు, పరమ దుర్మార్గుడునైన నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. దేనికంటే ఆయనకు పాపులంటేనే ఇష్టం. దేనికి? ఏ ఒక్క పాపి నశించడానికి ఇష్టం లేదు కనుక. అందుకే పాపినైన నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. చదువమ్మా. నేను నీతో చెప్పి ఉన్నాను. నిజమమ్మా ఈ మాట. నేను అడిగాను, దేవా నువ్వు నన్ను కావాలని కోరుకుంటున్నావు, నాకేమొచ్చు?
నాకేమీ రాదు అని నేను అడిగా. నేనుండగా నీకేంటి భయం అని దేవుడు నాతో మాట్లాడాడు. నేను నిజంగా అడిగానండి, అయ్యా నాకు వాక్యం బోధిస్తూ రాదు, నేను కనీసం ఏంటి ఏ పాస్టర్ కనపడ్డా సరే నేను హేళనగా మాట్లాడేవాడిని, నేను ఏం చేయగలను నేను అడిగా. అప్పుడు ఏమన్నాడు, నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నిజంగా ఒక్క నిమిషం నేను నిజంగా భయపడ్డా. దేనికి ఏనాడు కూడా నేను మైకు పట్టుకొని కానీ ఎక్కడైనా సరే ఏ మీటింగుల్లో కానీ చర్చిలో కానీ నేను సాక్ష్యం చెప్పరా. దేనికి సాక్ష్యం చెప్పాలి అంటే దేవుడు అద్భుతమైన కార్యాలు అంతకుముందు నాకు ఎన్నో చేశాడు. కానీ సాక్ష్యం చెప్పాలంటే దురాత్మ ప్రవేశించేది. ఆ దురాత్మ ఇప్పటికీ చాలా మందిలో ప్రవేశించుతుంది. యేసయ్య మేలులు చేస్తాడు, ప్రతి చక్కగా చెప్పాలనుకుంటారు. చర్చిలోకి వచ్చిందా కూడా చెప్పాలనుకుంటారు. చర్చిలోకి రావడం దురాత్మ వీళ్ళు దూరి ఇంతమంది ముందు నువ్వు సాక్ష్యం చెప్తావా, ఇంకేమైనా ఉంది నీ పొరుగు పోదు అని మనసులో ప్రేరేపణ చేసి సాక్ష్యం చెప్పనీయకుండా ఆపే దురాత్మలు ఉన్నాయి. దేనికి? ఆ బిడ్డ కనుక సాక్ష్యం చెబితే ఈ సాక్ష్యమిని ఎంత మంది రక్షణ పొందుతారో అపవాదికి తెలుసు. అందుకే సిగ్గు అనే దురాత్మ బయలుదేరింది. మీలో కూడా చాలా మంది ఉండే ఉంటారు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ ఆ అద్భుతాన్ని చెప్పనీయకుండా గొంతుకి అడ్డం పడింది దురాత్మ. దాన్ని వీడండి. నేను కూడా అట్లయితే చెప్పలేకపోయా. దేవుడు నాకు అనేకమైన కార్యాలు చేశాడు, అనేకమైన మరణఖండాలని తప్పించాడు. చెప్పాలని చర్చి దాకా వెళ్ళేవాడిని. కానీ ఆ చర్చిలో ఉన్న జనాన్ని చూసి ఇంతమంది ముందు నేను సాక్ష్యమా, నేనేం చెప్తాను, సర్లే దేవుడు చేసాడు కనుక దేవుడిని. అవన్నీ దురాత్మలండి. దయచేసి మనకి దేవుడు చేసిన మేలుని మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన సాక్ష్యం వల్ల ఇతరులు బలపడాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని. అంటే మనం అపవాదిని జయించాం. నేను సాక్ష్యం చెప్పా, అపవాదిని జయించాం. చెప్పమ్మా, ఇంకో ముందుకెళ్ళు. నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. ఎందుకంటే ఆయన నాతో అనేకమైన సార్లు తలంపునిచ్చాడు. దేవుడు మాట్లాడతామంటే డైరెక్ట్ గా ఎదురొచ్చి మాట్లాడతాడు. సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డతో మాట్లాడాలి అని దేవుడు కనిపించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. అంతవరకు కూడా చేసేది ఏంటంటే నీకు ఆలోచన అనే తలంపు ధరింపజేస్తాడు. అంటే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు అని. చదవమ్మా. నీకు సహాయము చేయవాడిని నేనే. అందుకే ఏమంటున్నాడు, ఆయన సహాయం చేస్తాడు. నా కోసం సహాయం చేయమంటాను నేను యేసయ్యని. యేసయ్య నీ పని నేను చేయించున్నా, నన్ను వాడుకో, నీ మందిరము కడతానికి నన్ను వాడుకో. నా సొంతము కాదు, ఈ లోకమే నాకు సొంతము కాదు, ఏది నాకు సొంతం కాదు. నేను మందిరం కట్టాలనుకుంటున్నా, అది కడతానికి నన్ను నీ బిడ్డగా వాడుకో తండ్రి అని నేను యేసయ్యని అడుగుతున్నా. చదువమ్మా. నీతియను నా దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటాడు. అంటే ఇవన్నీ చేయాలంటే ఏం కావాలంటే నాలో నీతి ఉండాలి. నాలో నీతి ఉంటే అక్కడే జరిగింది. ఆయన నీతి అనే దక్షిణ హస్తము నన్ను ఆదుకునేది. నాలో కనుక నీతి లేదనుకోండి, ఆయన దక్షిణ హస్తం నా దగ్గరికి ఖచ్చితంగా రాదు. కారణం ఏమిటంటే హృదయ రహస్యం ఎరిగినా దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మన తల్లి గర్భంలో మనం గర్భంలో పడకముందే మనం ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు తెలిసిన దేవుడు. ఈ లోకాన్ని మోసం చేయగలుగుతామేమో మన మాటలతో, కానీ దేనితో అయినా సరే, కానీ దేవుడిని మోసం చేయలేం. ఆయన హృదయాలు చూస్తాడు. మన తలంపులు పుట్టక ముందే ఆయనకి తెలుసు మనం ఏం చేస్తామనే విషయం ఆయనకి తెలుసు. అందుకే ఆయన తన బిడ్డలతో డైరెక్ట్ గా మాట్లాడతారు. నాతో అనేకమైన సందర్భాల్లో మాట్లాడిన దేవుడు. మధురమైన వాయిస్, మరుపురాని వాయిస్, మహా అద్భుతమైన వాయిస్ అండి. ఈ ప్రపంచంలో ఇంకా అంత మధురమైన గొంతును మనం వినలేమండి. దేనికంటే ఆయన అంత గొప్ప దేవుడు. నాకు ఏదైనా సరే నేను యేసయ్యని బలంగా పరిపూర్ణముగా నమ్ముతాను. ఆయన సమస్తమును చేసిన దేవుడు, చేయించున్న దేవుడు అని. యేసు నామములో మరొక వాక్య భాగానికి వెళ్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం చూడండి.
ఆ కాలమందు 21-22 అమ్మా. ఆ కాలమందు అబీమెలెకును ఆది కాండము 21-22. అబ్రహాముతో మాట్లాడి నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? అబ్రహాముతో మాట్లాడి చాలమ్మా. అబ్రహాంతో ఏం మాట్లాడాడు? నీకు నేను తోడై ఉన్నాను, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు తోడై నేను కార్యం చేస్తా. అక్కడ అబ్రహాం చేయలా? కార్యం చేశాడా? చేయలా. ఎవరు చేశారు కార్యాలన్నీ? యేసయ్య చేసి ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు నేను కూడా అనేకమైన కార్యాలు అనుకున్నా. దేవా, నీ నామానికే మహిమ కలిగే విధముగా నాదేమీ లేదు, నన్ను కేవలము వాడుకో నీవు. ఎందుకంటే నీ పనికి నన్ను పాత్రగా వాడుకో. ఏది నాది కాదు, అన్ని కూడా నీవే. ఇంకా కొద్ది ముందుకెళ్ళమ్మా, చదువు. నీవు నన్నైనను వదిలే మాట్లాడు. సరే, ఇంకోటి చెప్తున్నాను. ఆది కాండము 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండును కనుక అతను వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను. ఏమంటున్నాడు? ఒక్క నిమిషం చదువు మళ్ళీ. యెహోవా ఏమన్నాడు? యెహోవా ఎవరికి తోడున్నాడు? యేసోపునకు తోడు ఉన్నాడు గనక అతను వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తీయుని ఇంట ఉండెను. చాలమ్మా. ఎందుకని యేసోపుకే తోడున్నాడు చెప్పండి? యేసోపు హృదయములో నీతి ఉంది కాదా? యేసోపు ఏ తప్పు చేయలా. కాబట్టి తప్పు చేయకుండా ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరు తోడై ఉంటారు? దేవుడు తోడై ఉంటాడు. ఒకప్పుడు నేను పాపిలే కావచ్చు, పరమ దుర్మార్గుడే కావచ్చు, నన్ను ఆయన ఏరి కోరుకుని ఆయన రక్తంతో కడుక్కున్నాడు. కాబట్టి నేను పవిత్రుడినే. ఎంతమంది ఏమనుకున్నా యేసయ్య నన్ను కావాలని కోరుకున్నాడు. కాబట్టి నా యథార్థమైన హృదయం దేవుడికి తెలుసు. కాబట్టి యేసోపుకి తోడై ఉన్నట్లుగా యేసయ్య నాకు కూడా తోడై ఉన్నాడు. అక్కడ యేసోపును ప్రదానం చేసినట్లుగా నేను అనుకున్న ప్రతి కార్యాన్ని కూడా దేవుడు గొప్ప చేయనున్నాడు. మరొక వాక్య భాగానికి వెళ్దాం. ఆది కాండము 28-15. ఇదిగో నేను నీకు తోడయుండి ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలము నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా చాలమ్మా. ఏమంటున్నాడు? మనొకసారి ఫస్ట్ చదువు. ఇదిగో నేను నీకు తోడై ఉండి. చాలు, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఆయన నాకు తోడై ఉన్నాడని నేను ఈ కార్యం మొదలు పెట్టానండి. దేనికంటే నా సొంతగా మొదలు పెట్టలా. దేనికంటే ఒక మందిరము కట్టాలి అంటే ఒకడి వల్ల అవదండి. దేనికంటే యేసయ్య పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి. అప్పుడే అక్కడ అద్భుతం జరుగుతుంది. అప్పుడే అక్కడ కార్యం జరుగుతుంది. నేను కేవలం యేసయ్య నాకు తోడై ఉన్నాడు. నా ప్రార్థన కూడా, తండ్రి నీవు మాత్రమే కార్యం చేయాలి, నేనైతే ఎవరిని ఏమి అడగను తండ్రి అన్నప్పుడు దేవుడు నాకు ఈ తలంపించాడు. నేను నీకు తోడై ఉన్నాను. దేనికి? ఆయన సర్వ సృష్టికర్త తోడై ఉన్నప్పుడు నాకు భయం ఏంటి? నేను చేస్తున్నాయా? నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుంటా, నేను అడగట్లా. నాకేం అవసరం లేదు. దేనికి? అక్కడ దేవుడి కార్యం జరగాలని నేను అడుగుతున్నా. అందుకే ఈ తలంపుని నాకు యేసయ్య దయచేసి నేను నీకు తోడై ఉన్నాను అని. దేనికంటే
మనకి ఏమి చేయాలన్నా సరే ఆయన తోడు మనకి చాలా అవసరం అండి. ఆయన తోడు ఉండాలంటే మనము కూడా ఆయనకి నమ్మకమైన బిడ్డల్లాగా జీవించాలి. దేనికంటే చాలా మంది ఉండొచ్చు, అందరి ముందు నేను చాలా దేవా అనొచ్చు, కానీ తర్వాత నా క్రియలయ్య నేను చేసుకున్నాను అనుకోండి, దేవుడు దానికి కష్టాలు పంపిస్తాడు. దేనికి? దేవుడికి నచ్చనిది ఏమిటో తెలుసా? నటించడం అసలు నచ్చదు. ఉన్నది యథార్థంగా ఉండు. మనం మానవులం, పాపాలు మానలేకపోతున్నాం అనుకో, దేవా నీ పాపం నుంచి విడిపించు అని మనం అడిగితే ఆయన తప్పక చేస్తాడు మన పట్ల ఉండి. కాబట్టి మనందరము కూడా దేవుళ్ళలోనే ఉండాలి, ఆయన్నే స్తుతించుకోవాలి. దయచేసి టైం సరిపోకపోవడం వల్ల ఈ రోజు ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మళ్ళీ రేపు మళ్ళీ కొత్త వాక్యంతో, మళ్ళీ కొత్త అంశంతో మళ్ళీ వద్దాం. దేనికంటే మనకి 40 రోజులు ప్రార్థన. మీరు ఎవరైతే వింటున్నారో దయచేసి మీ అందరికీ కూడా దేవుడి ఒక దీవెనలు యేసయ్య ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. మీరందరూ కూడా దయచేసి వాక్యుని వినమని యేసు నామములో అడుగుచున్నాను. దయచేసి కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన మీరు మాకు తోడై ఉన్నారని నా తండ్రి. అయా ఈ రోజున మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. మీరు అయా ఈ వాక్యం విన్నా ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి, వారి జీవితంలో మీరు తోడై ఉండి తండ్రి, వారిని వారి కుటుంబాలని నా తండ్రి కరుణించి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవనామ స్తోత్రములు. మీ అందరికి వందనములు. మరి ఇప్పుడు దైవజనుడు చెప్పిన రీతిగా సమయం లేదు కనుక అందరం లేచి నుంచి నేను ఒక్కసారి చేతులెత్తి 5 నిమిషాలు దేవుణ్ణి మందిరం కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత చివరి ప్రార్థనతో ఆశీర్వాదం తీసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. అందరూ చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేలుకి జయం కలిగింది. అలాగే మరి మనం కూడా దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి ఒక్క 5 నిమిషాలు దేవుని స్తుతించి ఆయన మనం యేసయ్యకి మహిమ కలుగును గాక. దయచేసి అలాగే ప్రార్థనలో ఉండడము, ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు.